బిఎస్ఎన్ఎల్కి వెళ్తున్నారా? ఆ టవర్ల దగ్గరలో ఉన్నాయో లేదో తెలుసుకోండి. ఈ యొక్క టాపిక్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. అందుకంటే ముందుగా మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ బెల్ కింద అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేసినప్పుడైతే మరింతమందికి అయితే వీడియో షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా కోరుకున్నానండి. బిఎస్ఎన్ఎల్కి వెళ్తున్నారా? ఆ టవర్ల దగ్గరలో ఉన్నాయో లేదో తెలుసుకోండి. ఈ యొక్క టాపిక్ మనకైతే రావడం జరిగింది. ఈ యొక్క టాపిక్లో ముఖ్య అంశాలు ఏంటి చూద్దామండి. ఇక్కడ తక్కువ ధరకు టెలికాం సేవలు అందించే ప్రభుత్వ టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్కి మారాలనుకుంటున్నారా? సిగ్నల్స్ ఎలా ఉంటాయో అని ఆలోచిస్తున్నారా? అయితే మీ దగ్గరలో బిఎస్ఎన్ఎల్ టవర్ ఉందో లేదో ఖచ్చితంగా ఈ విధంగా మనం తెలుసుకోవచ్చండి. దాని గురించి మనం చూద్దాం. ఇక్కడ పలు ప్రైవేట్ టెలికాం కంపెనీలు టారిఫ్లను పెంచడంతో అందుబాటులో ధరలో రీఛార్జ్ ప్లాన్లు మనకు లేవు కాబట్టి ప్రభుత్వ సంస్థ అయిన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ బిఎస్ఎన్ఎల్ వైపు చాలామంది అయితే వినియోగదారులు మొగ్గు చూపుతున్నారని చెప్పుకోవచ్చండి. బిఎస్ఎన్ఎల్ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోబోతుంది. అదేవిధంగా ఇది ఇప్పుడు తన 4G సేవలను చాలా వేగంగా విస్తరిస్తుంది. ఇటీవల జూలై 21 తన 4G సంతృప్త ప్రాజెక్టు కింద 1000 టవర్ల ఏర్పాటు లక్ష్యాన్ని అయితే సాధించింది. ఈ నేపథ్యంలో మీరు బిఎస్ఎన్ఎల్కి మారాలని ప్లాన్ చేస్తున్నట్టు ఖచ్చితంగా మీరు నివసిస్తున్న ప్రాంతంలో బిఎస్ఎన్ఎల్ టవర్ ఉందో లేదో ఖచ్చితంగా నిర్ధారించుకోవాలండి. మీ మొబైల్ ఫోన్లో చిన్న రేడియో ట్రాన్స్మిటర్ రిసీవర్ ఉంటుంది. ట్రాన్స్మిటర్ సిగ్నల్ పంపుతుంది. రిసీవర్ ఇతర ఫోన్ల నుంచి సిగ్నల్ అందుకుంటుంది. ఈ సిగ్నల్స్ బలహీనంగా ఉంటాయి, తక్కువ దూరం మాత్రమే ప్రయాణించగలవు. అందుకే సమీపంలో మొబైల్ టవర్లు ఉన్నప్పుడు మీ యొక్క మొబైల్లో సిగ్నల్స్ అనేది ఖచ్చితంగా ఉంటాయని చెప్పుకోవచ్చండి. సమీపంలో టవర్స్ ఉందో లేదో తెలుసుకోవడం ఎలా అది చూద్దాం. ఇప్పుడు ముందుగా మనకి పైన కనబడుతున్న వెబ్సైట్లోకి మీరు వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోవచ్చు. పేజీని కిందికి స్క్రోల్ చేసి మీ లొకేషన్పై ఖచ్చితంగా క్లిక్ చేయొచ్చండి. తదుపరి పేజీలో మీ పేరు, ఈమెయిల్, మొబైల్ నంబర్, అదేవిధంగా క్వాచా కోడ్ ఉంటుంది కదా, దాన్ని కూడా ఎంటర్ చేయాలి. సెండ్ మీ ఏ మెయిల్ విత్ ఓటీపీ కనబడుతుంది కదా, ఓటీపీ బటన్ మనం ఖచ్చితంగా క్లిక్ చేయాలి. అప్పుడు మన ఈమెయిల్ ఏదైతే ఉంటుందో ఫోన్ నెంబర్కి కాదని ఇప్పుడు మనకైతే ఈమెయిల్కి అయితే ఒక ఓటీపీ వస్తుంది. ఆ యొక్క ఓటీపీ మనం ఖచ్చితంగా ఎంటర్ చేయాలి. అలా ఎంటర్ చేస్తే మనకి సింపుల్గా డీటెయిల్స్ తెలుస్తాయి. ఆ తర్వాత పేజీలో మీ చుట్టూ ఉన్న అన్ని మొబైల్ టవర్లను చూపించే మ్యాప్ మీకైతే ఖచ్చితంగా కనిపించదండి. అర్థమవుతుంది కదా. ఆ తర్వాత మీరైతే ఏదైనా టవర్పై క్లిక్ చేస్తే సిగ్నల్ రకం అది 2Gనా, 3Gనా, 4Gనా, 5Gనా, అది ఏ కంపెనీ టవర్ అనేది కూడా మీకు సింపుల్గా తెలియజేస్తుంది. కాబట్టి మనకైతే ఒక వెబ్సైట్ లింక్ వచ్చేసి https://tarangsanchar.gov.in అండి. ఈ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి మన పూర్తి సమాచారాన్ని సింపుల్గా తెలుసుకోవచ్చు. మీకున్న అందుబాటులో ఏ టవర్స్ అయితే ఉంటాయో సింపుల్గా మీరు వాడుకుని తెలుసుకోవచ్చండి. ఈ ప్రకారంగా మీకైతే ప్రాబ్లం లేకుండా అన్ని సమస్యలు ఖచ్చితంగా మీకైతే క్లియర్ అవుతుందని చెప్పుకోవచ్చండి. ఎందుకంటే మీ దగ్గర సిగ్నల్ లేకపోతే చాలా ఇబ్బంది పడతారు కాబట్టి ఈ యొక్క విషయాన్ని మాత్రం మీరైతే చెక్ చేసుకోండి. ప్రాబ్లం ఉన్న వాళ్ళు మాత్రం ఈ యొక్క వీడియోని ఖచ్చితంగా చూసిన తర్వాత ఈ యొక్క వెబ్సైట్లుగా చెక్ చేసి వచ్చండి. ఇలాంటి మరిన్ని కరెంట్ అఫైర్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ.